Okay, next question. G1, G2, B2 subgroup, two groups, phi is mapping from G1 to G2. Is a subjective group homomorphism. ఎప్పుడైనా సార్ సబ్జెక్టివ్ అయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిజర్వ్డ్. అంటే G1 లో G1 లో ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయో దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ G2 ఆల్సో. G2 లో కూడా సేమ్ ఉంటాయి, అంటే ప్రిజర్వ్ అవుతాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి G1 సైక్లిక్ అయింది కాబట్టి G2 కూడా G1 సైక్లిక్ కాబట్టి G2 కూడా సైక్లిక్. G1 is ఎబిలియన్ కాబట్టి G2 కూడా ఎబిలియన్. GH అనే సబ్ గ్రూప్ అయింది కాబట్టి phi of H is సబ్ గ్రూప్. H is నార్మల్ సబ్ గ్రూప్ అయింది కాబట్టి phi of H is also నార్మల్ సబ్ గ్రూప్. This is a very simple question. So all options are correct. A, B, C, D. But converse of this theorem is not true. అంటే G1 సైక్లిక్ అయితే G2 సైక్లిక్ అవుతుంది, బట్ G2 సైక్లిక్ అయినప్పుడు G1 సైక్లిక్ కాదు. దట్ ఇస్ టేక్ phi is mapping from S3 to Z2. S3 to Z2. Here kernel of phi is what? A3. Kernel of phi is A3. So S3 by A3 is isomorphic to Z2. సో ఇక్కడ Z2 అనేది సైక్లిక్, బట్ S3 అనేది నాట్ సైక్లిక్. Z2 అనేది ఎబిలియన్, బట్ G1 అనేది నాన్ ఎబిలియన్. అదే విధంగా మిగతా రెండు అనేది మేబీ పాసిబుల్ ఉంటాయి, ఉండకపోవచ్చు. యూ కెన్ చెక్. థ్యాంక్ యూ. ఆల్ అండ్ ఆల్.